నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించిన విచారణ చివరి దశకు చేరిందంటే అవుననే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక వీడియో వల్ల ఆ వీడియో మొత్తం లిక్కర్ దొంగలందరినీ పట్టించేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ మద్య కుంభకోణానికి సంబంధించినంత ఫైనలైజ్ చేరిందంటారా? ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది అంటున్నారు. అసలు ఏంటి సార్ ఆ వీడియో? సో ఆ వీడియో సంగతి నిన్న బయటకు వచ్చింది, అంటే సోమవారం రోజు బయటకు వచ్చింది. ఏ సందర్భంగా అంటే ఈడీ వచ్చింది. ఈడీ వచ్చి విచారణ స్టార్ట్ చేసింది. సిబిఐ విచారణగా ఈడీ విచారణకి సిఐడి విచారణకి తేడాలు ఉంటాయి. ఈడీ విచారణ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఈడీ ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, వెంకటేష్ నాయుడిని, చాణక్యని, వీళ్ళ నలుగురిని విచారించింది. వీళ్ళ నలుగురిని విచారించిన సందర్భంగా వాళ్ళు విచారణకు సహజంగానే సహకరించలేదు. కానీ వాళ్ళ దగ్గర ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎంత డబ్బు తీసుకున్నారు, ఎంత విదేశాలకు పంపించారు అనేది వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని విచారించారు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు. ధనుంజయ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొన్ని జిల్లాల్లో ఆయన మరదల పేరుతోటి కొన్ని భూముల్ని బినామీ పేరుతోటి కొనుగోలు చేశారని చెప్పి వాళ్ళు కొన్ని ఆధారాలతో సహా ఈయన విచారించారు. ధనంజయ రెడ్డి గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి షాడో సీఎంగా వ్యవహరించారు అప్పట్లో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాడుక భాషలో అనుకునేటువంటి పదం ఇది. అంటే అంత కీలకంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేటువంటి ప్రతి మనిషి ముందుగా ధనంజయ రెడ్డి గారిని కలిసి ఆయన పర్మిషన్ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సిన పరిస్థితి ఉండేది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంటారు. అంటే అంత కీలకమైనటువంటి వ్యక్తి ఐఏఎస్ ఆయన. అసలు ఐఏఎస్ ఎలా వచ్చింది ఈయనకి? రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఐఏఎస్ కన్ఫర్మ్ ఐఏఎస్ ఎలా వచ్చింది మీకు? ఎవరు ఇచ్చారు? అక్కడి నుంచి విచారణ చేసి అసలు మీ ఆస్తులు ఎంత, అప్పుడు ఆ తర్వాత మీ ఆస్తులు ఎంత. ఇప్పుడు బినామీ పేర్లతోటి మీరు భూములు కొన్నారు. ఆ బినామీ పేర్లతో కొన్నటువంటి భూములు వాళ్ళకి క్యాష్ ఇచ్చారు మీరు. ఆ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని చెప్పేసి అడిగారు. వీళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు? అక్కడ విచారణ చేశారు. ఫస్ట్ ఎవరు భూములు అయితే కొన్నారో వీళ్ళు ఆ భూములు అమ్మినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఈడీ వెళ్ళి వాళ్ళని అడిగారు, మీరు మీ భూమి ఎంతకు అమ్మారు, ఎవరికి అమ్మారు, ఎవరి పేరు మీద రిజిస్టర్ చేశారు, అందుకని మీకు ఎంత డబ్బు ఇచ్చారు, మీకు ఆన్లైన్ పేమెంట్ ఇచ్చారా లేదా డబ్బు ఇచ్చారా? డబ్బు ఇచ్చారు. మరి ఆ డబ్బులో 500 నోట్లు ఇచ్చారా లేకపోతే ఏమి ఇచ్చారు? 2000 నోట్లు. మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారు. డీటెయిల్స్ తీసుకుని వాళ్ళు అమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అమ్మినటువంటి వాళ్ళు మీ దగ్గరికి ఎవరు వచ్చారు, ఎవరి పేరు పైన వేశారు, ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, వాళ్ళ వాళ్ళు వచ్చారు. సో ఇంకా ఆ విచారణకి ఈడీ వేసినటువంటి ప్రశ్నలకి ఆయన అసలు బిక్కమొక్క వేసినట్టు వాళ్ళ న్యూస్ లో వచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పిఏ. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇన్ఫర్మేషన్ ఆయనే మొత్తం. సో ఆయన బినామీ పేర్లతో ఆయన హైదరాబాద్ లో మహేశ్వరంలో ఇంకో ప్లేస్ లో మొత్తం 2 చోట్ల పెద్ద ఎత్తున భూములు కొన్నాడు బినామీ పేర్లతోటి. మరి ఎట్ట కొన్నారు? మీ శాలరీ ఎంత, మీకు ఇన్ని విలువైనటువంటి భూములు మీకు ఎట్లా వచ్చినాయి, మీరు ఇంత వాల్యూ పెట్టి కొన్నారు, మీరు అమ్మినటువంటి వాళ్ళు విచారణలో చెప్పారు, మరి మీకు ఇంత అమౌంట్ ఎలా వచ్చింది, మీ శాలరీ ఎంత, మీరు ఎన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారితో పిఏ చేస్తున్నారు, మీ ఆస్తి ఎంత, మీరు కొన్నది ఎంత, ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యాంగిల్లో రివర్స్ యాంగిల్లో మొత్తం ఎంక్వైరీ చేశారు. చేస్తే వాళ్ళు కొన్ని పత్రాలు తెమ్మంటే ఈయన తీసుకురాలేదంట కృష్ణమోహన్ రెడ్డి. మళ్ళీ తీసుకురామని చెప్పారంట. మళ్ళీ విచారణకు రండి తీసుకొని అని చెప్పి ధనంజయ రెడ్డి గారు వాళ్ళు అడిగినటువంటి పత్రాలు అయితే సబ్మిట్ చేశారంట. కానీ ఆ పత్రాలు కన్నా వీళ్ళకున్న ఇన్ఫర్మేషన్ కి సరిపోవట్లేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మొత్తం విచారణలో ఇప్పుడు వెంకటేష్ నాయుడు అలాగే బూనేటి చాణక్య వీళ్ళిద్దరూ చాలా కీలకం. ఎందుకు కీలకం? డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే దాంట్లో డబ్బులు మొత్తం కలెక్ట్ చేసి వాళ్ళు తీసుకెళ్ళి మీకు ఈ బాక్సుల్లో పెట్టేసి బాక్సుల్లో పేర్చేటువంటి దాంట్లో వీళ్ళు ఎక్స్పర్ట్స్ అంట. ఈ వెంకటేష్ నాయుడు బూనేటి చాణక్య అని అతను జాన మోర లెక్కేసి ఎంత డబ్బు ఉన్నదని లెక్క చెప్పడంలో ఎక్స్పర్ట్స్ అంట వాళ్ళు.
అంత ఎక్స్పర్ట్స్ అంట వాళ్ళు. మామూలుగా అది క్యాష్ క్యాష్ లెక్కేస్తారు కానీ బాక్సులు క్యాష్ లెక్క పెట్టుకోవడానికి మొత్తం జీవితాంతం సరిపోదు, అంత డబ్బు కదా. 3,500 కోట్ల కుంభకోణం ఇది. 3,500 కోట్ల కుంభకోణంలో మీరు 500 నోట్లు లేకపోతే ఇతర నోట్లు లెక్కేసుకుంటూ కూర్చుంటే జీవితకాలం అయిపోతుంది. అందుకని ఈ బాక్సుల్లో పేర్చినటువంటి డబ్బులు పంపిస్తారు కదా, ఈ బాక్సుల్లో మోరా జానా లెక్కేసి డబ్బులు ఎంత వచ్చినాయి ఇవాళ అనేది లెక్క చెప్తారంట వీళ్ళు. దాంట్లో ఎక్స్పర్ట్స్ అంటే వీళ్ళు. పిఎం దాంట్లో ఈడీ విచారణలో తేలినటువంటి అంశం. ఆ వీడియోలో ఒక వీడియో దొరికిందంట వాళ్ళకి, వీళ్ళ మొబైల్లో ఒక వీడియో దొరికితే ఈడీకి ఈ మొబైల్లో వాళ్ళు కొలుస్తున్నారంట జానా మోరలతోటి. కొలుస్తుంటే అది విచారణలు అడిగారు, ఏంటి ఇట్లా కొలుస్తున్నారంటే దీన్ని బట్టి ఆ కొలతలను బట్టి మేము ఆ అమౌంట్ ఎంత ఉంది ఆ బాక్సుల్లో అనేది చెప్తామని చెప్పి విచారణలో ఈడీ విచారణలో వాళ్ళు చెప్పినటువంటి మాట అంట. ఇది పెద్ద హైలైట్, విచారణ మొత్తం మీద హైలైట్ ఇది. అంటే డబ్బులు కట్టలు కూడా లెక్క వేసుకునే దానికి అవకాశం లేదు. బాక్సులే లెక్క, ఎన్ని బాక్సులు వచ్చినాయి ఇవాళ, ఎన్ని బాక్సులు మనం లారీ కంటైనర్లు ఎక్కించాం, ఎన్ని బాక్సులు తాడేపల్లికి పంపించాం, ఎన్ని బాక్సులు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో పెట్టాం, ఎన్ని బాక్సులు తీసుకొచ్చి ఫామ్ హౌస్ లో మహేశ్వరం ఫామ్ హౌస్ లో పెట్టాం హైదరాబాద్ లో. ఈ లెక్కలు వీళ్ళు బూనేటి చాణక్య అండ్ వెంకటేష్ నాయుడు చూస్తారని చెప్పేసి విచారణలో తేలినటువంటి అంశంగా వాళ్ళ పేపర్లో అందరూ గగ్గోలు పెట్టారు. అసలు ఆ విచారణలో అంశం చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. కొలతలు వేసుకుంటున్నారంట, బాక్సులు కొలతలు, డబ్బులు కాదు, బాక్సులు కొలతలు వేసుకొని ఎంత డబ్బు ఉందనేది వాళ్ళు లెక్క చెప్తున్నారంట. దాన్ని మళ్ళీ వీడియో తీయటం, అంటే ఈ వీడియోని మళ్ళీ పంపించాలి కదా, పై వాళ్ళకి పంపించాలి కదా, బిగ్ బాస్ కి పంపించాలి. అంటే ఎంత వచ్చింది ఏంటి ఇవాళ, కలెక్షన్ ఎంత వచ్చింది ఇవాళ, ఎంత వచ్చింది ఏంటి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఆ రోజు లిక్కర్ అమ్మిందంతా కరెన్సీ కదా, కరెన్సీ తీసుకు ఆన్లైన్ పేమెంట్, నో ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ నిషేధం. మరి ఆ డబ్బులంతా ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఇండియన్ ప్రకారం అక్కడ బ్రాండ్స్ ఇస్తారు, ఆ బ్రాండ్స్ కి కమిషన్ ఒక బాటిల్ మీద ఇంత వస్తుంది. అవి మొత్తం లెక్కేసుకొని ఎంత వచ్చింది ఏంటి అనేది ఒక పెద్ద వ్యవస్థ ఇది. దాదాపు 7 అంచెల వ్యవస్థ ఇది. 7 అంచెల వ్యవస్థ. కలెక్ట్ చేసేవాళ్ళు, బండిలు చేసేవాళ్ళు, బాక్సులో పెట్టేవాళ్ళు, ఆ బాక్సులు తరలించేవాళ్ళు, ఎక్కడికెక్కడ తరలించేవాళ్ళు, ఆ బాక్సులు ఎన్ని వచ్చి నేను చూసేవాళ్ళు, ఆ బాక్సులను రికార్డ్ చేసేవాళ్ళు. ఇన్ని రకాల వ్యవస్థలు 7 అంచెల వ్యవస్థని ఏర్పాటు చేశారని చెప్పి పేపర్లో వచ్చింది. ఈ 7 అంచెల వ్యవస్థలో ఈ కొలతలు వేసేవాళ్ళు, కొలతలను బట్టి డబ్బు ఎంత ఉందని అంచనా వేసేవాళ్ళు. ఈ మొత్తం వ్యవహారం ఈడీ తెలుస్తుంది. విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు కూడా ఇవాళ కూడా విచారణ చేస్తారు. అయితే ఈ విచారణ ఎంతవరకు వెళ్తుంది అని అంటే, ఈ మధ్యకాలంలో లోకేష్ గారు ముంబైలో అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, రెడ్ బుక్ లో ఎన్నో పేజీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని. సో ఉన్నారా లేదనేది భవిష్యత్తులో తెలుస్తుంది అన్నారు. అంటే అరెస్ట్ అనేది ఖాయం అని చెప్పి ఆయనే సంకేతాలు ఇచ్చినట్టు బాగా మీడియాలో వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు విచారణ చివరి దశకు చేరింది లిక్కర్ స్కామ్ కు సంబంధించి. ఎందుకంటే ఈడీ రంగంలో దిగింది. సో ఈడీ విచారణ డిఫరెంట్, సిబిఐ కానీ సిఐడికి సంబంధించినటువంటి విచారణ కన్నా డిఫరెంట్. సో కాబట్టి ఈడీ ఇప్పుడు రంగంలో దిగింది కాబట్టి ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా, ఈడీ ఏమైనా తాడేపల్లి తలుపు తడుతుందా, ఆ ధైర్యం చేస్తుందా అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఢిల్లీలో కూడా దీని మీద బాగా ప్రచారం ఊపందుకుంది. నిజంగానే అలాంటి పరిస్థితి వస్తుందా అని. అంటే నేను అనుకోవటం అంత ఈజీగా తాడేపల్లి తలుపు తట్టి అంత ధైర్యం చేస్తారా చూడాలి. ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ హోమ్ మినిస్టర్ అండర్లోనే పనిచేయాలి. కాబట్టి అంత ధైర్యం చేసి ఢిల్లీ బీజేపీ పెద్దల అండ లేకుండా వీళ్ళు వెళ్ళి బిగ్ బాస్ని టచ్ చేసి ధైర్యం చేస్తారా అని అంటే, ఫస్ట్ అసలు వీళ్ళు ఈ జానా బెత్త వ్యవహారాలు చూడాలి కదా. జానా బెత్త మొర పెట్టి డబ్బులు కొలత వేసుకునేటువంటి బ్యాచ్ ఏం చెప్తారో, ఈ బ్యాచ్ చెప్పిన దాని ప్రకారం మరి బిగ్ బాస్ని టచ్ చేస్తారా లేదా అనేది మనం చూడాలి. మొత్తానికైతే కీలక దశకి, ఒక తుది దశకి విచారణ అయితే చేరిందని చెప్పి అనుకోవచ్చు. సో ఈ దొరికిన వీడియో ద్వారా అయితే ఈ మధ్య కుంభకోణం గురించి నిజాలన్నీ బట్టబయలైనట్టయితే తెలుస్తుంది. మరి ఈ నిజాలను ఆధారం చేసుకొని మరి అందరినీ ఈడీ అరెస్ట్ చేస్తుందా, బిగ్ బాస్ వరకు అరెస్ట్ వెళ్తుందా లేదా, వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.